మేడం నమస్తే, మీ పేరండి? దూడల పద్మావతి అండి. పద్మావతి గారు ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ అండి. ఏంటండి ఎలా ఉంది అసలు ఓవరాల్గా కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మరో పక్కన వైసీపీ నాయకులు అసలు వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు అసలు వెన్నుపోటు తప్ప ఉపయోగపడే విధంగా చేయట్లేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడారు. మరి అసలు ఏం చెప్తారు మీరు? మీరు చెప్పడం కాదండి, ప్రజల్లోకి వెళ్ళండి, తెలుసుకోండి. ప్రజలు ఏం చెప్తున్నారో వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరిగ్గా లేదు, చెందలేదు అంటే ప్రజల్లో ఎప్పుడో వ్యతిరేకత వచ్చేది కదా. వ్యతిరేకత రాకుండా కామ్గా ఉన్నారు అంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా ఏ ప్రభుత్వం ఎలా ఉందో. ఇంకా దాని గురించి మీరు పర్సనల్గా విమర్శించుకోవడం తప్పితే ఏమీ లేదు. అంటే ఇక్కడ వచ్చిన ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అంటూ, అది మొత్తం సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ప్రజలు మోసం చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయట్లేదని చెప్పి అంటా ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడకుండా చేయకుండానే ప్రజలు ఇంత దాకా లాక్కొచ్చారే, లేకపోతే ఎప్పుడో విమర్శలతో రోడ్లు ఎక్కేవాళ్ళు కదా. ఎప్పుడో అందరూ ఇట్లా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇలా ఉందని చెప్పి ఎప్పుడో విమర్శలతో మైకాలు పట్టుకుని వచ్చేసేవాళ్ళు. అంతా బాగుంది కాబట్టి, సవ్యంగానే ఉంది కాబట్టి, సూపర్ 6 పథకాలు కానీ ఏదైనా బాగుంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడికక్కడ సైలెంట్గా ఉండి ప్రజలకు కూడా ఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని తెలుసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏదైతే మొన్న వైసీపీ నాయకులు చేసిన వెన్నుపోటుకు 2 సంవత్సరాల కార్యక్రమంలో ఇక్కడ ప్రజలందరూ వాళ్ళందరికీ వాళ్ళే వచ్చి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. అంటే ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది, అందుకే మాకంత మద్దతు కూడా కలిగిందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటంటే డబ్బులు ఇచ్చి బస్సుల్లో మేము ఎక్కించుకురాగలం, కానీ మాది అట్లాంటి ఇది కాదు. మీరు బస్సులు ఎక్కించుకొచ్చేసి మీరు ఏం మాట్లాడుతున్నారు మీకే అర్థం కావట్లేదు. ఇప్పుడు మంచి ప్రభుత్వం కాబట్టే కదా కూటమి ప్రభుత్వం మరి 2 సంవత్సరాల నుంచి మంచిగానే పరిపాలిస్తూ వచ్చారు. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అని మీరు సర్టిఫై చేస్తారు. మీరు అలాంటి వాళ్ళు కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టి గేట్ దగ్గర కూడా రానివట్లా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లాగయ్యా? అంటే ఈ రోజున ఒక్కొక్క నాయకుడు అంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా లిక్కర్ స్కామ్ గురించి వస్తున్న పరిస్థితులు. అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పిఏ కేఎన్ఆర్ ఎవరైతే ఉన్నారో అతని అకౌంట్ నుంచి 1000 నుంచి 1500 కోట్లు దొరకటం కానీ, నిన్న రాజకేశ్వర రెడ్డిని అరెస్ట్ చేయడం కానీ, తర్వాత కారుమూరి నాగేశ్వరరావు గారు ఎవరైతే గతంలో రవాణా శాఖ మినిస్టర్గా చేసిన అతని కొడుకును కూడా ఈడీ విచారణలో చేపట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు లిక్కర్ స్కామ్ గురించి మీ అభిప్రాయం ఏంటండి? అసలు లిక్కర్ స్కామ్లు ఇంకా తీగలాగితే డొంకంతా కదిలిందని ఇప్పుడు ఒక్కొక్కళ్ళు పుట్టలో నుంచి పాముల్లాగా బయటకు వస్తున్నాయి. ఇహ ముందు ఇంకా ఎన్ని వస్తాయో ఈ 3 ఏళ్లలో కూడా తవ్వే కొద్దికి అన్నీ బయటపడతానే ఉంటాయి. అవన్నీ మీరు ప్రజలు తెలుసుకుంటారు, మీరు తెలుసుకుంటారు, అన్ని అవగాహనలో బయటకు వస్తాయి. అంటే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు ఎడతాకు వస్తా అని చెప్పి మాట్లాడారు నవరత్నాల్లో ఒక హామీగా. మరి అదే నవరత్న హామీలో ఒక హామీగా ఈరోజు లిక్కర్ స్కామ్ చూస్తూ ఉన్నాం. మరి ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడొచ్చు? నువ్వేమో మద్యపాన నిషేధం అన్నావు, ఏమాత్రమైనా నువ్వు ఉన్న 5 ఏళ్లలో ఒక్క ఊర్లో అన్నా నువ్వు నిషేధించావా? ఏమి నిషేధించింది లేదు, ఏమీ లేదు. మరి లిక్కర్ మీదే మీ ఓళ్ళే స్కాముల మీద స్కాములు చేస్తున్నారు. మరి ఇంకా ఏం నువ్వు నిషేధిస్తావో మాకైతే అర్థం కావట్లేదు. అంటే మీ దగ్గరకు చోట్లు కూడా అడుగుతాను, ప్రతి మహిళ దగ్గరకు ఆయన చుట్టూ పరదాలు కట్టుకునే వచ్చేవాడు మహిళల దగ్గరికి ఇంటింటికి వచ్చి ఏం ఓట్లు అడుక్కుంటాడండి. ఆయన చుట్టూ పరదాలు కట్టుకుని బతికాడు 5 ఏళ్ళు. ఇంకా ఏ రకంగా వచ్చి ఆయన మమ్మల్ని ఓట్లు అడుగుతాడు? ఏ రకంగా చేస్తాడు? ఏంటి ఆయన పెద్దపేట వేసింది, చిన్నపేట వేసింది. పెద్దపేట వేసినా నువ్వేమన్నా నిలబెట్టుకోగలిగావా? 5 సంవత్సరాలు ఎవరిని ఏం మాట్లాడదాము, ఎవరిని రివెంజ్ తీర్చుకుందామని వచ్చావు, కానీ నీకు మీద పదవి మీద అసలు వ్యామోహం లేదు. రివెంజ్ తీర్చుకోవడానికే నువ్వు వచ్చావు. కంపల్సరీ నువ్వు అసలు కనుక ప్రజలను పాలించాలి, చెయ్యాలి అనుకునేవాడు అయితే ఆ 5 ఏళ్ళు నిన్ను నెత్తిని పెట్టుకునేవాళ్ళు. నువ్వు రెవెన్యూ తీర్చుకుంటాకు వచ్చిన నాయకుడిలాగా ఉన్నావు, కానీ నువ్వు ప్రజలను పరిపాలించే నాయకుడిలా రాలేదు. అంటే అసలు మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం అదే మాట మీద నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. నవరత్నాలన్నీ కూడా చక్కగా మంది ఇచ్చాడు, మహిళలకు పెద్ద పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా మహిళలే పెద్ద పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కూడా సహకరిస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఒక మహిళగా సపోర్ట్ చేస్తారు మీరు? నేనైతే అసలు సపోర్ట్ చేయను. నువ్వు అలా ఆలోచించుకుంటున్నావేమో, నాకు పెద్దపేట వేసేస్తారు, నన్ను నెత్తిన పెట్టుకుని పూజిస్తారని నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఆల్రెడీ నీకు 11 సీట్లతో ఇచ్చారు. ఇప్పుడు ఆ 11 సీట్లు కూడా వస్తాయో కూడా నీకు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏ రకంగా ఆలోచించుకుంటున్నావు అని అయితే మాకు అర్థం కావట్లా. నువ్వు ఏనాడు జనాల్లోకి వచ్చి నువ్వు ఏనాడు జనాల కష్టసుఖాలు నువ్వు తెలుసుకున్నావు? ఏనాడు జనాల మనసుల్లోకి ఏమైనా వెళ్ళావా? ఏదో నవరత్నాలు ఇచ్చేసేయడం కాదు, నువ్వు మనుషుల్లోకి వెళ్ళు, జొరబడు. ఏంటి ఎక్కడ తిరిగాడు? పరదాలు కట్టుకుని తిరగడం, 10 మంది సెక్యూరిటీని పెట్టుకుని తిరగడమా? ప్రజల్లో ఏనాడు వచ్చింది మేము చూడలేదు. మా కాలనీకి ఇంతవరకు ఒక అడుగు పెట్టింది లేదు, చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు అని ఇక్కడ చెత్త ఫ్యాక్టరీ దగ్గరికైనా వచ్చి చూసుకుని మా సాధకాలు బాధకాలు అన్నీ చూశారు. అదేంటమ్మా, గతంలో మీకు వరదలు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ₹1 కోటి ప్రకటించారు కదా? అబ్బా, ₹1 కోటి ప్రకటించాడు. ఏది చూపించండి, మేము నోటి మాటేగా అనేస్తాం.
నోటి మాటే మేము అనేస్తాం, 1 కోటి రూపాయలు రాసుకోండి, 10 కోట్లు రాసుకోండి అని, 10 కోట్లు రాసుకోండి అని మేము అనేస్తాము. ఇక్కడ ఏదైతే మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను గతంలో ఏదైతే ఎల్జీ పాలిమర్స్ విషయంలో జరిగిందో అక్కడ 1 కోటి రూపాయలు ప్రకటించాను, ఇప్పుడు ఈ విషయంలో కూటమి ప్రభుత్వ నాయకులు అసలు పట్టించుకోవట్లేదు, రేపు వచ్చిన 3 సంవత్సరాల తర్వాత నేను గెలుస్తాను, వచ్చిన నెలలోనే మీ అందరికీ ఈ 1 కోటి రూపాయలు కూడా ఇస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఎలా చూడొచ్చు? అసలు ఆదిలోనే నువ్వేమీ చేయలేదు, ఇక్కడ వరదలు వస్తేనే నువ్వు ఏం పట్టించుకోలేదు, ఇక 3 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చి ఇవన్నీ గుర్తు పెట్టుకుని పలానా వాళ్ళకి నష్టపరిహారం ఇస్తాను, పలానా వాళ్ళకి ఇచ్చేస్తాను అంటే అయిపోయిందా? ఉన్న వాళ్ళకి దిక్కు లేదు. 2 ఏళ్ళు అయింది వరదలు వచ్చి, ఈ వరదలప్పుడే నువ్వు ఏమి ఇవ్వలేకపోయావు, ఏమి చేయలేకపోయావు. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి మళ్ళీ 3 ఏళ్ల తర్వాత నువ్వు గుర్తు పెట్టుకుని ఇస్తావంటే మేము నమ్మాలి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటారు? ఆయన మీద వ్యతిరేకత రావడం కారణం ఏంటి అంటే ఆయనకి రెస్పెక్ట్ లేదు, సరైన అవగాహన లేదు, తండ్రి దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నావో ఏంటో కూడా అస్సలు తెలవదు, పెద్దలను గౌరవించడం తెలవదు, పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవడం ఉండదు, మనుషుల్ని రెస్పెక్ట్ ఇవ్వడం ఉండదు, ఏమీ ఉండదు. ఏదో నీకు నచ్చింది నీకు తోచింది చేసేసుకుంటావు అంతే, నీకు ఇది చెయ్యాలి అనిపిస్తే అది చేసేసుకుంటావు అంతే, అంత మించి నీకు అనేది రెస్పెక్ట్ అనేది లేదు, మనుషులు అంటే వాల్యుబుల్ లేదు. ఇంకా అట్లాంటి వాడు నీకెందుకయ్యా సీఎం పదవి? అంటే ఇప్పుడు మరి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? మరి ఈ రోజున నేను ప్రజల్లో తిరుగుతున్నానని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు, నిజంగానే వస్తున్నారా లేక ఏంటి? ఎందుకు రావట్లేదు? ఇంత చెత్త ఫ్యాక్టరీ, ఇంత చెత్త ఏరియాలోనే ఆయన వచ్చి తిరిగి వెళ్ళాడు, చేసి వెళ్ళాడంటే ఏమనుకోవాలి? 76 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎంతో యంగ్గా అన్ని రకాలుగా బస్సు ఎక్కి ఎక్కి అన్ని రకాల పాదయాత్రలు చేసుకుంటా వచ్చి ఎలా తిరుగుతున్నాడు? ఆ వరదల్లో కూడా మోకాళ్ళ లోతు వరదల్లో కూడా ఎలాగ వచ్చి వెళ్ళాడు? కనీసం నువ్వు ఇలా వచ్చి తొంగి చూసావా? నువ్వు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశానన్నావు, ఆ 1 కోటి రూపాయలు నోటితో మేము అంటాము ఎంత శాంక్షన్ చేస్తామని, నువ్వు చూపించు. మరి రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో మహిళలు, ముఖ్యంగా మహిళలు ఎవరి పక్షాన ఉన్నారు? కొంచెం అంటే ప్రజా తీర్పు ఎవరి పక్షాన ఉందనుకోవచ్చు? 29 దాకా వెయిట్ చేస్తాం, చూస్తాం. కూటమి ప్రభుత్వం మాకు బాగానే ఉంది, సానుకూలంగానే ఉంది. నువ్వు ఇప్పటి వరకు ప్రజల్లో కనీసం ప్రతిపక్ష నాయకుడిగాను ఉపయోగపడలేదు, ఈ 11 సీట్లతో నువ్వు అసెంబ్లీలో కూడా నువ్వు వచ్చి చేసింది ఏమీ లేదు. అన్నీ ఇక్కడే చూస్తూ ఉంటాం. 29 ఎలక్షన్లలో 100% కూటమి ప్రభుత్వమే వస్తుందని మేము గ్యారంటీగా అంటున్నాం. కూటమి ప్రభుత్వం వస్తేనే మాకు అమరావతి డెవలపింగ్ అవుతుంది, పోలవరం కూడా క్లియర్ అవుతుంది. నువ్వు వచ్చావనుకో మళ్ళీ మధ్యలో ఆపేస్తావు. అంటే అంటున్నారు నేను వచ్చిన తర్వాత మావిగానే పేరుతోనే ప్రజల్లోకి తీసుకెళ్తాను. ఏం మావిగాను అయ్యా? నీ మావిగాను మావి చిగురు నీ మొందా ఏంటయ్యా? అసలు ఆ మావిగానే ఏంటయ్యా నువ్వు? అసలు మన ఆంధ్రప్రదేశ్లోనే పుట్టావా నువ్వు? ఏంటి ఆ భాష ఏంటి? అసలు నోరు తిరగని భాష. అమరావతి అంటే అదొక అందంగా ఉంది, అందరికీ నోరు తిరిగిద్ది. ఈ మావిగానేంటయ్యా? మావిగాను మావిడి తండ్రా? మావిగాను కూడా ప్రజల్లో మన్నన పొందింది, అందుకే నేను మావిగాని పేరుతో వస్తానని చెప్పని అంటున్నాను. మావిగానికి మీనింగ్ ఏంటో నీకే అసలు అర్థమైంది తెలుసా? ఇంకా ఎదటోళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు విజయవాడ అమరావతి రాజధాని, అది ఎంత అందంగా ఉంది. విజయవాడ రాజధాని మావిగానే ఏంటయ్యా? మామిడి తండ్రిలాగా ఏమనుకోవాలయ్యా? అసలు నువ్వు మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా ఉంటున్నాయ్యా బాబు.